निकालो క్రాస్ ఉండాలి సార్ ప్లీజ్ కొంచెం లోపలికి వెళ్ళాలి సైడ్ జరగండి సార్, సైడ్ జరగండి అమ్మా. అమ్మ అటు వెళ్ళండి అమ్మ, క్యూలో వెళ్ళండి, అటు క్యూలో వెళ్ళండి, పంపిస్తాను, అటు క్యూలో వెళ్ళండి. ఈరోజు మహాశివరాత్రి బుధవారం 26వ తారీఖు భక్తులు అందరూ స్వామివారి దర్శనానికి వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసాం. షామ్యానాలు వేయటం, భక్తులు క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం, శానిటేషన్, అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారండి. వారికి కావాల్సిన తీర్థ ప్రసాదాలు అందిస్తున్నాం. ఈరోజు పొద్దున్న నుంచి అభిషేకాలు జరుగుతాయండి. తెల్లవారుజాము 3:30 కాడ నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. తర్వాత కుంకుమ పూజ, తదుపరి మనకి 11 గంటలకి కళ్యాణం ఏర్పాటు చేస్తాం. 12 గంటలకు లింగోద్భోట, మా టైంలో మంగళసూత్రాలు అది కడతారండి. భక్తులు కూర్చొని కళ్యాణాలు తిలకించి తీర్థప్రసాదాలు తీసుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారండి. అన్ని కల్పించామండి. ప్రశాంతంగా అందరూ ప్రతి సంవత్సరం కన్నా బాగా చేశారు. డెకరేషన్ కానీ అన్ని స్వామివారికి అన్ని సకల ఏర్పాట్లు జరిగినాయి. ప్రతి సంవత్సరం కన్నా బాగుందని భక్తులు మెచ్చుకుంటున్నారు. సాయంత్రానికి అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు జరిగినాయండి. అలాంటి ఇబ్బందులు లేవు. సుమారు ఎంతమంది భక్తులు రావచ్చు? సుమారు ఒక 3,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. కొంచెం ప్రశాంతంగా జరుగుతుంది, అడవులు లేకుండా, ఒత్తిడి లేకుండా. అన్ని చోట్ల కూడా సామాన్యంగా కాకాని నుంచి కూడా భక్తులు వచ్చి చెప్పారు, నిదానంగానే జరుగుతుందండి. యావరేజ్ ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఒత్తిడి జరిగి రష్ లేకుండా ప్రశాంతంగా ఉంటుందండి. అందరూ సక్రమంగా దర్శనం చేసుకుని, అభిషేకం చేసుకుని, తీర్థప్రసాదాలు తీసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు కొత్తపేట శివాలయంలో పూజలు పురస్కారాలు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థించుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్న పిల్లలందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలని, మన కుటుంబంలో ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు 6వ వార్డులో నల్లి అన్న ఆధ్వర్యంలో ప్రసాదం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అందించాలి. దాదాపు 3,000 మంది ప్రసాదం అందించే విధంగా ఆయన ఈరోజు క్రియాపరచడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ మంచి జరగాలని